పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోట సమ్మయ్య గౌడ్ అనారోగ్యంతో బుధవారం రోజున తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి పెద్దపల్లి పట్టణంలోని గౌడ సంఘం శ్మశాన వాటికలో గురువారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలివిడిగా ఉండే కోట సమ్మయ్య గౌడ్ మరణ వార్త తెలియడంతో పెద్దపల్లి పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. అనారోగ్య కారణంగా సమ్మయ్య గౌడ్ను వారం రోజుల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్కి తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ సమ్మయ్య గౌడ్ తుది శ్వాస విడిచారు. పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్లో జన్మించిన కోట సమ్మయ్య గౌడ్ తన చిన్న వయసు నుండే ఇతరులను గౌరవించే మృదు స్వభావిగా ప్రజల్లో మంచివాడిగా గుర్తింపు పొందారు. అదే మంచితనం బీఆర్ఎస్ నేతగా, పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షునిగా ప్రజల్లో సంఘంలో మంచి గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో శభాష్ అనిపించుకున్న నాయకునిగా గుర్తింపు పొందారు. పెద్దపల్లి 32వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేసిన సమ్మయ్య గౌడ్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు నుండి పోటీ చేసి తన సత్తా చాటేందుకు సంసిద్ధమైన తరుణంలో తను మరణించడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై గౌడ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డారు. గౌడ సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గీత వృత్తి కార్డులు ఇప్పించడంలో కీలక భూమిక పోషించిన ఏకైక వ్యక్తిగా గౌడ సంఘంలో మంచి పేరు సంపాదించారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్లో మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగించే సమ్మయ్య గౌడ్ తన కుటుంబం, తన బిజినెస్ కంటే గౌడ సంఘానికే పెద్దపీట వేస్తూ సంఘ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. పెద్దపల్లి పట్టణంలో గీత వృత్తి కొనసాగించే కల్లు డిపోలు గత 5 సంవత్సరాలుగా మూతపడి కులవృత్తి నమ్ముకొని జీవనం సాగిస్తున్న గీత కార్మికుల జీవితాల్లో చీకటి కమ్ముకోగా గౌడ సంఘాన్ని బ్రతికించేందుకు ముందడుగేసి మూలకపడ్డ కల్లు డిపోలను తెరిపించి కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మికుల జీవితాల్లో వెలుతురు నింపి వారి గుండెల్లో నిలిచిపోయారు. కనబడగానే మామా అని ఆప్యాయతగా పలకరిస్తూ కల్మషం లేని వ్యక్తిగా పెద్దపల్లి పట్టణంలో గుర్తింపు పొందారు. ఇలా కోట సమ్మయ్య గౌడ్ హఠాత్తుగా మరణించడంతో గీతా కార్మికులు, నేతలు, మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంచితనానికే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సమ్మయ్య గౌడ్ ఇలా అర్ధాంతరంగా మరణించడంతో తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ టీఎస్ చైర్మన్ చిరుమల రాకేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉషా, పెద్దపల్లి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, పెద్దపల్లికి చెందిన జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మెడికల్ షాప్ అసోసియేషన్ నిర్వాహకులు, వివిధ కుల సంఘాల నేతలు, తన సహచరుల మిత్రులు, గౌడ సంఘం సభ్యులు తన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.